ఆర్ యు రెడీ? నువ్వు చెయ్యలేనిది దేవుడు నీ ద్వారా జరిగించగలడు. నువ్వు చెయ్యలేనిది దేవుడు నీ ద్వారా జరిగించగలడు. నువ్వు చెయ్యలేనిది దేవుడు నీ ద్వారా జరిగించగలడు. ఆర్ యు రెడీ? ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, ఆదిమ సంఘం ఎటువంటి సంఘం తెలుసా? రోమీలు వ్యతిరేకంగా మారిపోయారు, యూదులు వ్యతిరేకంగా మారిపోయారు, గ్రీసు దేశస్తులు వ్యతిరేకంగా మారిపోయారు, మత వ్యవస్థ వ్యతిరేకంగా మారిపోయింది, కుల మత వ్యవస్థ వ్యతిరేకంగా మారిపోయింది. చర్చి కూర్చోళ్ళని చంపేస్తున్నారు. 120 మంది నేలమట్టం అయిపోతారు. అటువంటి టైంలో దేవుని ఆశీర్వాదం, వారు చెయ్యలేని ఇవ్వలేని అభివృద్ధిని దేవుడు ప్రపంచ యావత్తుగా ఇచ్చాడు. ఈరోజు నా దేవుడు అంటున్నాడు, నువ్వు చేయలేనిది నేను నీ ద్వారా చేపించగలను. నువ్వు భయపడకు, నేను నీకు సహాయం చేస్తా. ఈ కుటుంబ జీవితం నా వలన కాదయ్యా అనుకున్నావా? నా దేవుడు అంటున్నాడు, నా ద్వారా చేపిస్తా. నేను నీ కోసం జరిగించేటట్టు చేస్తా. ఈ వ్యాపారం మధ్యలో ఆపేద్దాం అనుకున్నావా? ఇక నాకు వద్దు అనుకున్నావా? మధ్యలో పట్టణం విడిచి వెళ్ళిపోదాం అనుకున్నావా? గ్రామం విడిచి వెళ్ళిపోదాం అనుకున్నావా? ఇక నాకొద్దు, నేను నా వలన కాదనుకున్నావా? దేవుడు అన్నాడు, నీ వలన కానిది నా ద్వారా జరిగిస్తా. నా మీద విశ్వాసం ఉంచు, నా మీద వేచి ఉండు, నేను నీకు సహాయం చేస్తా. ఇక్కడ ఉన్న వాళ్ళతో ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారైనా హోటల్కి వెళ్ళి తిన్నానండి అన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. చేతులు దించి, అమ్మా హోటల్కి వెళ్ళి ఎప్పుడన్నా, ఈ ఆదివారం కాదులే అమ్మా, హోటల్కి వెళ్ళి ఒక్కసారన్నా తిన్నానండి అన్న వాళ్ళు చేతులు పైకెత్తాం. కొంతమంది ఎత్తల, నన్ను పిలవమని నేను అడను, మీతో భయపడకండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారైనా హోటల్లో తిన్నవాళ్ళే. మీరు హోటల్లో అక్కడ బెంచ్ ఉంటుంది, మీ భార్యో నీ భర్తో నీ పిల్లలు అందరు ఇక్కడ బెంచ్ మీద కూర్చున్నారు, కుర్చీ మీద కూర్చున్నారు, ఎదర బెంచ్ ఉంది. ఒక ఆయన వస్తాడు, ఎవరు? వెయిటర్. గట్టి చెప్పండి. వెయిటర్ కానీ సర్వింగ్ చేసే వ్యక్తి కానీ వస్తాడు. వచ్చి మెనూ కార్డ్తో వస్తాడు. దేంతో వస్తాడు? గట్టి చెప్పండి. మెనూ కార్డ్తో వస్తాడు. ఆ మెనూ కార్డ్తో ఉల్లిపాయ అట్టు, గారి, దోశ, వడ, అట్టులో గుడ్డు. నేను ఒక తమ్ముడితో హోటల్కి వెళ్ళా. అన్న ఉల్లిపాయ అట్టు తింటావా, అట్టులో గుడ్డు తింటావా అన్నాడు. అట్టు మీద గుడ్డేస్తారంట, దాన్ని అట్టులో గుడ్డు అంటారంట. నేను ఎప్పుడు అట్టు మీద గుడ్డేసి తినటం నేను ఎప్పుడు చూడలా, తినలా. నేనన్నా నాకు వద్దులే అన్న. సరే నువ్వు తినటం నేను చూడాలనుకున్నా. ఆ అట్టు మీద గుడ్డేశారండి, నాకు వాంతులు వచ్చేసినాయి. ఎవరి టేస్ట్ వాళ్ళది, మనం ఏమీ చేయలేము. నువ్వు మెనూ ఇస్తావు, రాసుకుంటాడు ఆ వెయిటర్ గారు లేకపోతే ఆ సర్వర్ గారు, రాసుకుంటారు. రాసుకొని ఏం చేస్తారు తెలుసా? కిచెన్ రూమ్కి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? నువ్వు అక్కడ కూర్చుంటావా, లేచి వెళ్ళిపోతావా? గట్టి చెప్పండి. అక్కడ కూర్చుంటావా, లేచి వెళ్ళిపోతావా? ఎందుకని? నువ్వు ఆర్డర్ ఇచ్చింది తీసుకొస్తాడని నమ్మకం నీకుంది. ఒక వెయిటర్ గారి మీద నీకు నమ్మకం ఉంది, ఒక సర్వర్ గారి మీద నమ్మకం ఉంది. చర్చిలోను ఇంట్లోను మోకాలు ఉండి ప్రార్థన చేస్తుండగా దేవుడు నీ ఆర్డర్ తీసుకున్నాడు. ఒక వెయిటర్ మీద నీకు ఇంత నమ్మకం అయితే, ఒక సర్వర్ గారి మీద ఇంత నమ్మకం అయితే, నా దేవుడు అంటున్నాడు, నువ్వు చర్చిలో ప్రార్థన చేసింది, ఇంట్లో ప్రార్థన చేసింది, ఆఫీసులో ప్రార్థన చేసింది, నువ్వు నాకు ఆర్డర్ ఇచ్చావు, నా మీద నమ్మిక ఉంచు, కరెక్ట్ టైంకి నీ దగ్గరికి నేను తీసుకొస్తా. రెండు చేతులు పైకెత్తి సయ్యా, రెండు చేతులు పైకెత్తి గట్టిగా, రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వేగంగా లేచి నిలబడండి ప్లీజ్. వేగంగా లేచి నిలబడి రెండు చేతులు పైకెత్తి. ఒక వెయిటర్ గారి మీద ఎంత నమ్మకం అయితే, ఒక హోటల్ అధికారుల మీద ఎంత నమ్మకం అయితే, ఒక సర్వర్ గారి మీద ఎంత నమ్మకం అయితే, నా దేవుడు అంటున్నాడు, నా మీద నమ్మకం ఉంచు. రెండు చేతులు పైకెత్తి యేసయ్యానండి చెప్పండి మాట గట్టిగా. ఇప్పుడే యేసయ్యానండి గట్టిగా. హల్లెలూయా. అది నువ్వు చెప్పిన ఆర్డర్. నువ్వు దేవునికి చెప్పింది ఏదైనా, నీ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసింది ఏదైనా, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నది ఏదైనా, మన చర్చిలో చెప్పింది ఏదైనా, నా దేవుడు చేస్తాడు. యేసయ్యానండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవా దేని మహిమపడుతా. చప్పట్లు కొట్టి మాట చెప్పండి. యేసయ్యా నాకు
నీ మీద 100కి 100% నమ్మకం ఉంది. ఆమేన్. ఆర్ యు రెడీ? ఒక వెయిటర్ గారి మీద ఇంత నమ్మకం అయితే ఆమేన్ అని నమ్మం. ఒక సర్వింగ్ చేస్తే ఒక సర్వర్ గారి మీదే ఇంత నమ్మకం అయితే నీకోసం ప్రాణం ఇచ్చి ఆమేన్ చెప్పుద్దాం లేదా? నీకోసం ప్రాణం ఇచ్చి, నీకోసం పరలోకం విడిచిపెట్టి, నీకోసం ప్రాణం ఇచ్చి, సిలువలో మరణించి, 2 చేతుల్లో మేకులు కొట్టించుకొని, 2 కాళ్ళలో మేకులు కొట్టించుకొని, తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకొని, ఆయన డొక్కలో పొడిపించుకొని, చనిపోయి సమాధిలోండి తిరిగి లేచి, ఇంత ఏసైకి నువ్వు ఆర్డర్ ఇస్తే, ఆ మెనూ ప్రకారం రాసిస్తే, ఆ ప్రేయర్ నువ్వు చేస్తే తిరిగి ఇవ్వడా? వేచి ఉండు. ఆర్డర్తో వస్తున్నాడు, వచ్చేసాడు. ఆర్ యు రెడీ? ఒకవేళ ఆ హోటల్లో వెయిటర్ గారికి లేదా సర్వర్ గారికి నువ్వేం కావాలో చెప్పేసేసి 5 నిమిషాలకు కూడా రావట్లేదని వెళ్ళిపోయావు అనుకో, ఆ హోటల్లో ఏమనుకుంటారంటే, ఎందుకు వచ్చావా, ఎందుకు వచ్చావు నువ్వు, ఎందుకు నువ్వు ఆర్డర్ ఇచ్చావు, ఎందుకు వెళ్ళావు అని అనుకుంటారు. ఎందుకు వచ్చాడని. ఈ రోజున దేవుని దగ్గర చెప్పినాక భయపడొద్దు. కరెక్ట్ టైంకి నీ దగ్గర తీసుకొస్తాడు ఆయన. ఆమేనండి గట్టిగా. కరెక్ట్ టైంకి నీ చేతికి అందిస్తాడు. కరెక్ట్ టైంకి నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. కరెక్ట్ టైంకి నీ కిరీటం లాగా నీ శిరస్సు మీద వస్తుంది. విశ్వసించే వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టేసాయనండి గట్టిగా. జకరియా, నిన్ను మోగోని చేసిన సర్దా కాదు, నీకు తెలుసు. అందులో నీకు పెళ్ళయింది, ఈమెకి పెళ్లి కాల. ఏ మాటలు పలుకుదాం? విశ్వాసపు మాటలు పలుకుదాం. నీ నోరు లేకపోతే హోనం అయిపోద్ది 9 నెలల్లో. ఎందుకు ఈ బాధ? విశ్వాసం మాటలు పలుకు. నీకెందుకు వాక్యం చెప్తుంటే ఆమేనను. కొత్త విశ్వాసం వచ్చి ఎలా జరిగిద్ది అని చెప్తున్నాడు అలాగా అంటే నువ్వు ఆమేన్ అంటమే, లేకపోతే కుదరదు. నా మాటలో జీవముంది, జీవ జలాలు నాలో ఉన్నాయి. నా యందు విశ్వాసముంచువారు వారి కడుపులో నుండి కృష్ణా నది బయలుదేరును, గోదావరి నది బయలుదేరును, కిన్లే వాటర్ బయలుదేరును, బిసలరీ వాటర్ బయలుదేరును అని కాదు చెప్పింది. జీవ జలము నీ కడుపులో నుండి బయటకు వస్తాయి. ఉండండి. జీవ జలం ఎప్పుడైతే బయటకు వస్తుందో మృతమైన దానికి తగలగానే అది జీవం కలుగుతుంది. నువ్వు పలికే మాట చచ్చిపోయిన ఆశీర్వాదాలకి జీవం కలుగుతున్నాయి. నువ్వు పలికే మాట ఎండిన గర్భానికి జీవం ఇస్తుంది. నువ్వు పలికే మాట విడిపోయిన కుటుంబాలకు కలుపుతుంది. లైఫ్ ఇన్ ఇట్. చప్పట్లు కొడుతూ థ్యాంక్ యూ జీసస్ అనండి. శతకరబ. ఆర్ యు రెడీ? ఏం పలకాలి? గట్టిగా విశ్వాసం మాటలు పలకాలి. ఆ దేవదూత అన్న మాట ఏంటి తెలుసా గబ్రియల్తో? ఇది ఎలా? హౌ హౌ గట్టి చెప్పండి. ఆయన హౌ అంటే హౌ అయిపోయిందా? సూపర్ అమ్మా. ఆయన హౌ అంటే మోగోని చేసాడు, దేవదూత మోగోని చేసేసి. ఇక్కడ హౌ అంటే బొజ్జగించి వివరించింది. ఏమని వివరించింది తెలుసా? నీ బంధువురాలు ఉందే, ఎవరు? ఎలిజబెత్ అమ్మ. ఆమె ఈరోజు 6 నెలల గర్భవతి అనగానే కళ్ళు తిరిగినట్టు అయింది ఈమెకి. మా మామ, మా తాతయ్యనా? అవును. నవల ఇవి సీరియస్ మ్యాటర్. అక్కడ అబ్రాహం శారమ్మ నవ్వారు కానీ ఇక్కడ వీళ్ళు సీరియస్ మ్యాటర్ వెళ్తాయి. గర్భవతి అమ్మ అంటే దేవదూత ఏం చెప్తుంది తెలుసా? వృద్ధుడైన భార్యాభర్తలు అద్భుతం చేసిన దేవుడు వివాహం కాకుండా నీ గర్భములు అద్భుతం చేయగలడు, నమ్ము. వివరిస్తుంది మొత్తం దేవదూత. ఎక్కడ వివరించక్కర్లా, మనోడే ప్రపంచాన్ని వివరించేవాడు. మొత్తం వివరిస్తుంది అంతే. అక్కడ అసాధ్యం కానిది నీకు కూడా అసాధ్యం కాదు తల్లి. దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా అంటే ఇక్కడ జకరియా ఎలిజబెత్ అమ్మ
జకరియా కానీ ఎలిజబెత్ అమ్మ కానీ జకరియా తన భార్య గర్భవతి అని ఎవరికి చెప్పలా. బా, ఎలిజబెత్ అమ్మ చెప్పలా. ఎందుకని? ఒక 40 సంవత్సరాల భర్త, 30 సంవత్సరాల భార్య, గర్భవతి అయిన భార్యను చేయి పట్టుకుని హాస్పిటల్ తీసుకెళ్తే ఒక అందం ఉంది. 35 సంవత్సరాల భర్త, 25 సంవత్సరాల భార్య హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక అందం ఉంది. ఇక్కడ 70 సంవత్సరాల మా అమ్మ తాత తీసుకెళ్తే ఎలా ఉంటుందో చూడండి. మా నోడికి ఒక రకమైన సిగ్గుగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇదేంటి దేవుడా? అందుకని ప్రపంచానికి దాచిపెట్టాడు. నీ జీవితంలో జరిగిన అద్భుతాలు దాచిపెట్టకు. నీలాగా ఎంతమంది ప్రోత్సహింపబడతారో తెలియదు. ఎయిడ్స్ నుండి తగ్గించాడేమో, క్యాన్సర్ నుండి తగ్గించాడేమో, విడిపోయిన కుటుంబాలు కలిపాడేమో. ఆ సాక్ష్యం చెప్పకుండా ఉండొద్దు. మరి ఎలాంటి అనేక మందికి నువ్వు ప్రోత్సాహకరంగా ఉంటావు. మరి ఎలాంటి అనేక మంది యవనస్తులకు నువ్వు ప్రోత్సాహకరంగా ఉంటావు. అందుకే చర్చిలో సాక్ష్యం చెప్పించేది. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఈమె వెళ్ళింది. ఎవరో కన్యక. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే చెప్పకుండానే ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్న బాబు గంతులేస్తాడట, బుమ్ 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 అని. అప్పుడు చెప్పింది, నా స్థితి కూడా ఇదే. వెంటనే ఆమె ఏం చెప్పింది తెలుసా? దేవదూత నాతో చెప్పింది. ఏ దేవదూత? గాబ్రియల్. మా ఆయనకు కూడా అదే చెప్పింది, గాబ్రియల్. ఎక్కడేమో అబ్బాయికి చెప్పింది, పురుషుడికి చెప్పింది. ఎక్కడేమో యవనస్తురాలు చెప్పింది. అదేంటండి? ఎక్కడేమో జకరియాకి, ఎక్కడేమో చెప్పండి స్త్రీకి, అక్కడేమో పురుషుడికి, ఎక్కడేమో స్త్రీకి. అసలు ఎవరికి చెప్పాలా? స్త్రీకి చెప్పాలి. అక్కడ ఎవరికి చెప్పాలా? పురుషుడికి చెప్పాలా? రివర్స్. దేవుడు ఎవరికి చెప్పాలో ఆయనకి తెలుసు. ఏది చెప్పాలో ఆయనకి తెలుసు. ఎలా చెప్పించాలో ఆయనకి తెలుసు. నీ భార్యకి చెప్పడు, నీకే చెప్తాడు. నీకు చెప్పడు, భర్తకి చెప్పడు, నీ భార్యకి చెప్తాడు. మీ ఇద్దరికి చెప్పడు, నీ పిల్లలకి చెప్తాడు. ఎందుకు తెలుసా? నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది కనుక. ఆర్ యు రెడీ? ఆమె వెళ్ళిపోయి 3 నెలలు ఉందండి. ఎవరో మరియమ్మ. కానీ మనోడు మాట్లాడట్లా. ఎవరో జకరియా మాట్లాడట్లా. ఆల్రెడీ 6 నెలల్లో, మరియమ్మ ఇంట్లో 3 నెలలు ఉంది. అంటే ఎన్ని నెలలు అయిపోయినాయి? మరియమ్మ ఇంట్లో నుండి బయటకు వచ్చి ఆమె సొంత ఇంటికి వెళ్ళగా 9వ నెల తర్వాత బాబు పుట్టాడు. అప్పుడు మాట్లాడిచ్చాడు. ఎందుకు తెలుసా? ఈమెని గనక ఇక్కడ తీసుకొస్తే మనోడు ఏం మాట్లాడతాడు తెలుసా? నోరు జాగ్రత్త ఉండకుండా, అది నీటికాయమ్మా, అది నీటి తిత్తమ్మా, అది పెళ్ళి కాకుండా అలా జరగదమ్మా. అబ్రహాముకి శారమ్మకి జరిగింది కానీ అలా జరగదు, దెయ్యంగా ఏదో చేశాడమ్మా. అందువలన దేవుడు మర్యాదగా నోరు మూపించి ఈమె బయటికి వెళ్ళినాక బాబుని పుట్టించి, ఆ బాబు పుట్టగానే చేత్తో పట్టుకుని అన్నాడు. అప్పుడు ఒక మాట అన్నాడు, ప్రభువు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును కాక. ఈ పగటి వేళ దేవుని వాక్యం చెప్తుండగా నువ్వు కూడా నమ్ము. హల్లెలూయా. మన నోరు. అది రెడీ? అందరు ఏం పెట్టుకుందాం? ఈ బొమ్మ చూడలేని వాళ్ళు అటు చూసి వెళ్ళండి. వెళ్ళి మీ భర్త గారికి చెప్పండి, ఏమండి నాకు జిప్పు కొనివ్వండి అని. కుట్టు మిషన్తో కుట్టిచ్చేసాడు మొత్తం. ఇక్కడ అవసరం ఉన్నప్పుడు బర్రమనండి, అవసరం లేనప్పుడు అనండి. ఏంటి అంటే అన్నయ్య చెప్పాడు ఇలాగా అని చెప్పండి. అమ్మ ఎవరు కుట్టుకోకండి అమ్మ అలాగా, మళ్ళీ లేనిపోయిన గొడవ. ఆర్ యు రెడీ? నీ నోరు జాగ్రత్త. విశ్వాసం మాటలు పలుకుదాం, గొప్ప మాటలు పలుకుదాం. తిమోతి గురించి గొప్ప మాటలు పలికారు. నీ ఇంటి గురించి గొప్ప మాటలు పలుకు. నీ భర్త గురించి గొప్ప మాటలు పలుకు. మీ అమ్మ గురించి గొప్ప మాటలు పలుకు. నీ భార్య గురించి గొప్ప మాటలు పలుకు. మీ తమ్ముడు గురించి గొప్ప మాటలు పలుకు. మీ అన్నయ్య గురించి గొప్ప మాటలు పలుకు. మీ అక్క గురించి గొప్ప మాటలు పలుకు. ఆమేనండి. నీ చెల్లి గురించి గొప్ప మాటలు పలుకు. ఇంకొక సంఘం గురించి గొప్ప మాటలు పలుకు. ఇంకొక పాస్టర్ గారి గురించి గొప్ప మాటలు పలుకు. మన సంఘం గురించి గొప్ప మాటలు పలుకు. నీ దైవజనుడి గురించి గొప్ప మాటలు పలుకు. నీ అత్తయ్య గురించి గొప్ప మాటలు పలుకు. మీ మామయ్య గురించి గొప్ప మాటలు పలుకు. నువ్వు దీవింపబడతావు. నీ పిల్లలు దీవింపబడతారు. నీ ఇంటిలో పేదరికం కనబడదు. నీ ఇంట్లో వచ్చే రోగాన్ని గతిస్తాడు ఆయన. 2 చేతుల పైకి హల్లెలూయా. ఆర్ యు రెడీ?
ఆర్ యు రెడీ? దేవదూత 80కి జకర్యాకి ప్రత్యక్షమై వచ్చే సంవత్సరం కల్లా నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు అనగానే ఏమన్నా తెలుసా? ఇంత కాలానికి నా ప్రార్థన ఆలకించిన దేవా స్తోత్రం అనాలా? అనకుండా అనగానే ఎందుకు ప్రార్థన చేశావు? ఎందుకు ప్రార్థన చేశావు నువ్వు? మన ప్రార్థనకి మనకే నమ్మకం లేదు. దేవుడు అది ఆశించాడు ఆ మాట వస్తుందని. కానీ ఈమె హవ్వ అంటదానికి ఆమె అడిగే ప్రశ్నకు ఏ తప్పు లేదు. ఎందుకంటే వివాహం కాల. అసలు ఈమె ప్రార్థన చేయట్లా, నాకు బాబు కావాలి బాబు కావాలి బాబు కావాలని. మా ఆయన నేను కలిసి ఉండాలా. ఎంగేజ్మెంట్ అయ్యింది. పెళ్ళైన వాళ్ళందరికీ తెలుసు ఎంగేజ్మెంట్కి పెళ్ళి ముందల ఎంత కలలు కంటారో. ఐడియా వాళ్ళని, ఎయిర్టెల్ వాళ్ళని, టాటా డొకోమో వాళ్ళని పోషించేస్తారు వీళ్ళు. ఏమండి అన్నం తిన్నారా అన్నం తిన్నారా అన్నం తిన్నారా? ఈయన అన్నం తిన్నావే అంటాడు. మనోడు మాలు కామెడీగా నేను అన్నం తినలా, అమ్మమ్మమ్మమ్మ అన్నం తినండి వచ్చి వడ్డిస్తానండి అని. పెళ్ళైనాక ఎలా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఏమండి మీరు చాలా గడ్డ మాసిపోయి ఉందండి, ఏమండి బాగోలేదండి అంటారు. పెళ్ళైనాక గడ్డం ఎంత పెంచుకున్నా షేవ్ చేసుకోండి అనరు. పెళ్లి చేసుకోకముందు అబ్బాయి అమ్మాయిని అమ్మ అన్నం తిన్నావా, దెబ్బ తగిలిందా, అబ్బా ఏంటి పంజాబీ డ్రెస్, పాత పంజాబీ డ్రెస్ వేసుకున్నావు, నేను కొత్తది కొనిస్తానని చెప్పి పెద్ద షాపులోనికి వెళ్ళి 15,000 కొనిస్తాడు. పెళ్ళైపోయినాక కాటన్ పంజాబీ డ్రెస్ కూడా కొనేవాడు. ఎలా మీ అమ్మని అడిగా. ఈరోజు నేను చెప్పనా, ఈమె ఎన్నడూ కూడా ఒక బాబు కోసం ఆశించట్లా. ఓ పెళ్ళైతే అర్థం ఉంది, అందువల్ల అంటుంది ఎలా జరిగిద్ది ఇది బుజ్జగించి చెప్పాడు. ఈరోజు వాక్యం వింటున్న నీ అందరికీ తెలుసు దేవుడు గొప్పోడని. నీ నోట్లో నుండి ఎన్నడూ అపజయ మాటలు రాకూడదు. నీ నోట్లో నుండి ఎన్నడూ శాపనార్థ వాకులు రాకూడదు. ఎన్నడూ నిరుత్సాహ వాకులు రాకూడదు. ప్రతిదీ ఆశీర్వాదకరమైన మాటలు వచ్చి దేవుడు మన కుటుంబాన్ని కట్టును గాక. ఆర్ యు రెడీ? పరలోకన్న మా తండ్రి పరిశుద్ధాత్మ దేవా, నీ బిడ్డనైనా నన్ను మీరు వాడుకున్నందుకు నీకు మహిమ. యేసయ్య నీ బిడ్డనైనా నన్ను వాడుకున్నందుకు నీకు మహిమ. యేసయ్య నీ బిడ్డనైనా నన్ను వాడుకున్నందుకు నీకు మహిమ చెల్లిస్తున్నాను. పరలోకన్న మా తండ్రి పరిశుద్ధాత్మ దేవా, ఈ పగటి వేళను నన్ను వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసయ్య విశ్వాసం గల ప్రజలుగా ఉండే కృప దయచేయండి. బిలీవర్స్ బిలీవింగ్, నమ్మిక ఉంచే విశ్వాసులు, ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచే ఆ కంటిన్యూస్ టెన్స్లో నాయన ఎల్ల వేళలో ఎప్పుడు నిన్ను యందు విశ్వాసం ఉంచే వాళ్ళగా మమ్మల్ని మార్చు రాజా. యేసయ్యా నీకు మహిమ కలుగును గాక. తండ్రి నీకు మహిమ కలుగును గాక. యేసయ్యా విశ్వాసపు మాటలు మేము పలికే కృప దయచే. మా నోరు జాగ్రత్తగా ఉంచుకునే కృప దయచే. యేసయ్యా ఎన్ని సంవత్సరాల నుండి వాక్యం విని అవిశ్వాసపు మాటలు జకర్యా లాగా మేము కాకుండా యేసయ్యా తండ్రి విశ్వాసపు మాటలు మేము పలికే కృప దయచేయబడుతున్నా. తండ్రి తిమోతి గురించి ఎలాగైతే మంచి మాటలు పలికారో, మా బతుకుల గురించి, మా కుటుంబ సభ్యుల గురించి, మా పక్కవారి గురించి మంచి మాటలు పలికే కృప దయచేయండి ప్రభు. యేసయ్యా నీకు మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా మేము చేయలేనిది దేవా నీ ద్వారా మాతో చేపించే దేవుడు. అది మా పట్టణములో, మా రాష్ట్రములో, మా ద్వారా నాయన నీ వలన జరుగును గాక. నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.